నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిరోజు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటున్నామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతులలో ఇప్పటికే 27 కోట్లతో 240 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశామన్నారు. 22వ తేదీన 240 అభివృద్ది పనులు కూటమి నాయకులు స్థానిక ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నం పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారామల్లి, 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తోటా సునీల్ పాల్గొన్నారు. ప్రతి వారం కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇచ్చిన వివిధ రకాల తెలుగు పత్రాలు ఆయా డిపార్ట్మెంట్లతో రోడ్లైన రైలుకు సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి కరెంటు కానీ విద్యుత్కి సంబంధించి కానీ హౌసింగ్ సంబంధించి కానీ పార్కులకు సంబంధించి కానీ ఇతర సమస్యలు ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా అందరూ అధికారులతో ఎమ్మెల్యే గారి ఆఫీసు ఇక్కడ స్థానికంగా కోరుకున్నట్టు కూడా సమన్వయం చేసుకుని దాంట్లో చేయగలిగినవి కూడా చేస్తూ అలా చేయలేకపోతే ఏ కారణంతో చేయలేకపోతే కూడా వాళ్ళు తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా చాలా వరకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వారి ఏరియాలో ఉన్న ఇబ్బందులు, రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన సమస్యలు ఇచ్చినప్పుడు అవి కూడా ఇప్పటికే కొన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేయడం జరుగుతుందని ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. నెల్లూరు నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అభివృద్ధి పరంగా ఉండాలని రాబో రోజుల్లో కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారి కార్యాలయం నడుచుకుంటాయని